కిరణ్ రాయల్ గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటిదే కాదు, అక్కడ తిరుమలలో జరుగుతున్నటువంటి వాటిని దగ్గరగా తిరుపతి నుంచి చూసినటువంటి ఒక యువ నాయకుడిగా మీరు స్పందించిన తీరుకు, తీసుకున్నటువంటి బాధ్యతకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్న కిరణ్ రాయల్ గారు. థ్యాంక్ యూ సార్. రాజేంద్ర గారు నమస్కారం. థ్యాంక్ యూ మీకు, బీఆర్కే ఛానల్ ప్రేక్షకులందరూ కూడా. మీలాంటి వారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇంకా ఇటువంటివి ఇంకా తిరుమలలో ఈ 5 సంవత్సరాలు జరిగిన అన్యాయాన్ని కూడా బయట తీసుకోవాలి సార్. మాకు సహకరించి ప్రజలకు వాస్తవం తెలియజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒకసారి మిమ్మల్ని మీ ప్రయత్నం గమనించిన తర్వాత, అలాగే మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రజలకు సంబంధించింది కాబట్టి, భక్తులకు సంబంధించింది కాబట్టి, అలాగే ఆంధ్రప్రదేశ్లో తిరుమలకు సంబంధించిందే కాదు, మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో, ఒక భక్తి భావన, అలాగే తిరుమలకు సంబంధించిన పవిత్రత మీద ఒక చిన్న మబ్బులాగా, ఒక చిన్న మచ్చలాగా కొంతమంది పీఠాధిపతులు అక్కడ భూములు తీసుకున్నటువంటి ప్రయోజనాన్ని వదిలేసి అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ మాదిరి రూములు కట్టేయటం, అద్దెకి ఇవ్వడం, అలాగే అడ్డగోలుగా ప్రవర్తించటం, దీని మీద ఉన్నటువంటి మొత్తం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రధానంగా మీకున్న అభ్యంతరం ఏంటి అసలు? సార్, 2014లో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 18 మఠాలు ఉన్నాయి తిరుమలలో. 18 మఠాలంటే అది పీఠాది మఠాలు. ఎందుకు ఇస్తారంటే ఆ మఠాలు భజనలు చేసుకోమను, భక్తి భావంతో అక్కడ వచ్చిన యాత్రికులకు భోజనాలు పెట్టమను, ఎవరికైనా తిరుమలలో గదులు దొరకకపోతే అక్కడ పడుకోవడానికి చాలా స్థలం ఇవ్వడానికో, లేకపోతే వాళ్ళకి దీపారాధన కోసం రోజు సాయంత్రం పూట దీపాలు పెట్టి భగవంతునికి భజనలు నామస్మరణలతో తిరుమల మారిపోకపోయేది. అందుకు ఇచ్చారు. 2004 తర్వాత ఏమైందంటే రికమెండేషన్లు ఎక్కువ అయిపోయింది. రాజశేఖర రెడ్డి వచ్చాక ఆయన రెడ్డికి, ఈ రెడ్డికి, ఇంకో రెడ్డికి, వాళ్ళకి వీళ్ళకి రికమెండేషన్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అయిన మఠాలు ఇప్పుడు 33 మఠాలు వచ్చాయి తిరుపతిలో. అంటే దాదాపు 15 మఠాలు విపరీతంగా విచ్చలవిడిగా వచ్చేసాయి. అన్నింటి జీవోలు ఇచ్చారు. అంటే జీవోలు ఎలా ఇచ్చారంటే ఆన్లైన్లో చూసడం వస్తుంది, 50కి 100, ఇలా 50 ఇలా 100, అంటే 5,000 స్క్వేర్ ఫీట్ మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం వారు పర్మిషన్ ఇచ్చారు. కానీ అందరూ అలానే కట్టుకున్నారు. G+3 పర్మిషన్ ఇచ్చారు. ఒక 15 మీటర్ల హైట్ ఉండొచ్చు పర్మిషన్ ఇచ్చారు. ఓకే, ఇంతటితో బాగుంది సార్. ఇది ఎపిసోడ్ 1. ఎపిసోడ్ 2కు వస్తే ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీటీడీ ఈఓ ఎవరైతే ఆయన బంధువు, ఆయన దగ్గర సన్నిహితుడు ధర్మారెడ్డి గారు వచ్చిన తర్వాత, సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎలా మారిపోయిందంటే, శారదాపీఠం స్వరూపానంద స్వామి గారు జగన్కి అత్యంత సన్నిహితుడు. ఆయనకి ఈయనకి వ్యాపార లావాదేవీలు తెలియదు, లేకపోతే బంధుత్వమో తెలియదు, లేకపోతే ఆయనకి బినామీయో తెలియదు. కానీ పర్మిషన్ లేకుండా 5,050 స్క్వేర్ ఫీటు మళ్ళీ అయినా 6 అంతస్తుల భవనం, స్టార్ హోటల్ తలపించేలాంటి భవనము ఒకటి పర్మిషన్ లేకుండా తిరుమల నిర్మించినాడు. సైలెంట్గా ఇంతవరకు దానిలో మీడియా కూడా నాటలోడు. అలాంటి భవనం నిర్మిస్తే కింద అండర్ గ్రౌండ్ ఒక భవనం, పైన 6 అంతస్తులు, వెనుక వాగునీరు కొట్టుకోబోయే, వర్షం వస్తే తిరుమలలో వాగునీరు కొట్టుకోబోయేది ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువును కబ్జా చేసి, ఆ చెరువును మూసేసి దాని వెనకాల రోడ్ వేశారు. నీట్గా రోడ్ వేసుకున్నారు. ఆ రోడ్ ఎందుకంటే భవిష్యత్తులో కార్ పార్కింగ్ కోసం వేసుకున్నారంట. ఇన్ని జరిగితే దీన్ని మా దృష్టికి రావడంతో గతంలో ఒక 2-3 సార్లు కొంతమంది పోతే పోలీసులు పంపించి శారదాపీఠలో ఈఓ కానీ చైర్మన్ కానీ శారదాపీఠ మనకు జోలికి పోకూడదని కేసులు పెట్టించి అరెస్టులు చేయించి చుట్టుపక్కల మఠాలను బెదిరించి కొట్టి భయపెట్టి చాలా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాలనుకున్నాం. చేయాల్సిన భాగంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు తిరుమల విషయంలో. తిరుపతి మేము పోటీ చేసినప్పుడే చెప్పాడు, తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయాలి ఆలోచన తీసుకున్నాం. కాబట్టి తిరుమలలో మొట్టమొదటిగా ప్రక్షాళన చేయాల్సింది అక్రమ కట్టడాలు నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది సార్. ఓకే, మరి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాక చూస్తే షాకయం. ఎస్ కిరణ్ గారు, ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి?
సార్ ఒకటే సార్, దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అక్రమ కట్టడాలు ఇది కూల్చివేయాలి. కూల్చివేస్తేనే రేపు భవిష్యత్తులో ఇంకొకరు ఏ స్వామీజీ కూడా వాళ్ళ రికమెండేషన్లో వాళ్ళ ప్రభుత్వమో లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకొని తిరుమల గెస్ట్ హౌస్లు విపరీతంగా కట్టడం మానేస్తే తిరుమల పవిత్రత కాపాడుకో, తిరుమల చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సార్ సాయంత్రం. అలాంటిది ఈ బిల్డింగ్లు కట్టేసి తిరుమలలో అక్రమ కట్టడాలు కట్టేసి పొల్యూషన్ ఎక్కువైపోయి అక్రమలో కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం చాలా ఉంది. వీళ్ళు మఠాలు కట్టుకుంటే పర్లేదు, ఆ మఠాలన్నీ పెళ్లిళ్ళకని వేరే వేరే కార్యక్రమాలకని లక్షలు దోచుకొని సిండికేట్ అయ్యి మొత్తం మఠాలు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని చాలా పెద్ద గేమ్ చేస్తున్నారు. ఇది ఒక సిండికేట్ మాఫియా. మఠాల పేరుతో